తల్లి సావిత్రిబాయి పూలే జోహార్ జోహార్. జోహార్ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జోహార్ జోహార్. కొనసాగిస్తాం మీ ఆశయాలను, వర్ధిల్లాలి మీ ఆశయాలని, వర్ధిల్లాలి మీ ఆశయాలు. మా సంఘ ఆధ్వర్యంలో నడుపుకుంటున్న మీరు వచ్చిన పెద్ద మనుషులకు అందరికీ మా సంఘం తరఫున జై భీమ్. ఈ యొక్క మహనీయుల పేరుతోటి ఈ సంఘం మేము పెట్టుకున్నాం. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఈ సంఘం పేరు పెట్టుకొని ఈ సంఘాన్ని ప్రతి గ్రామానికి కొన్ని గ్రామాలకు తీసుకెళ్ళాము. ఇంకా గ్రామాలకు తీసుకెళ్ళి మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, జాతీయ స్థాయి నుంచి కూడా మేము ఈ బ్యానర్ని మేము తీసుకెళ్తాము. ఈ యొక్క సావిత్రిబాయి మహిళ కాబట్టి అయ్యాల తోటి మహిళలను చేతులు పట్టుకొని తీసుకెళ్లి చదువు నేర్పిన గొప్ప మహనీయురాలు రమాబాయి. ఆమె పిడకలు అమ్ముకుంటూ భర్తను చదివించి భారత రాజ్యాంగం ఇలా ఓటక్కుని మనకు కల్పించిన గొప్ప మహనీయురాలు మన సాకలి ఐలమ్మ. దున్నేవాడికే భూమి అని దక్కాలని పోరాటం చేసిన వీరవనిత మన సాకలి ఐలమ్మ. మన షేక్ ఫాతిమా గారు. ఈ రోజుల్లో ముస్లిమ్స్లు బయటికి రారు, ఆ రోజుల్లో ఇంకా రాకుండా ఉన్నారా. అలాంటి టైంలో బయటకు వచ్చి మన సావిత్రిబాయికి సపోర్టుగా ఉండి చదువు నేర్పి ఒక టీచర్గా పనిచేసిన ఆమె ఒక మహనీయురాలు. వీళ్ళ పేర్లతోటి ఈ సంఘం పెట్టుకొని మేము ముందుకు నడుస్తున్నాం. మా సంఘంలో కూడా ఎవ్వరు ఉన్నోళ్ళు కారు, అంతా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. మేము 2 సంవత్సరాల నుంచి ఈ సంఘంలో మేము పనిచేసుకుంటూ ప్రతి దానికి ముందుకు వెళుతూ మేము నడుస్తున్నాం. మేము నడుస్తున్నామంటే ఒక మనిషి నడవాలి అంటే ఆ మనిషి వెనక ఇంకో మనిషి ఉంటేనే మనం నడుస్తాం. ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు భద్రనాయక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పూలే గారి జయంతి ఉత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పుర ప్రముఖులు, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు, పుర ప్రముఖులు, మేధావులు, వాళ్ళ ఒక చిన్న కార్యాలయంలో కార్యాలయంలో వచ్చి సావిత్రిబాయి పూలేకి నివాళులు అర్పిస్తూ ఈ సంఘానికి మరియు సావిత్రిబాయి త్యాగాల్ని స్మరించుకోవడానికి మా పెద్దన్న నాగభూషణం గారు చాలా మాటల రూపంలో ఇచ్చినటువంటి, అదేవిధంగా విద్యాసంస్థల అధినేత ఆర్జేసి కృష్ణ గారు, అదేవిధంగా రిటైర్డ్ లెక్చరర్ కృష్ణయ్య సారు, అదేవిధంగా రమేష్ బాబు గారు, మా బీపీ నాయక్ గారు, శ్రీనివాసరావు గారు, ఇట్లాంటి అనేక మంది పెద్దలు, ఇంకా మన గైనకాలజిస్ట్ కర్ణకుమారి గారు, ఐకేపీ అనురాధ గారు, ఇంకా పుర ప్రముఖులు చాలామంది ఈ కార్యక్రమానికి వచ్చి మన వీరనారి సావిత్రిబాయి పూలే చేసినటువంటి త్యాగం, వారు భవిష్యత్ తరాలకి ఆమెమి చేసింది, ఇంకేం చేయాలి, మన సావిత్రిబాయి పూలేని మనం ఎట్లా ఆదర్శంగా తీసుకోవాలి. ఇవాళ శుభ పరిణామం ఏంటంటే గొప్పగా ఇవాళ వీరనారీ సంఘం ఇక్కడ ఒక 50 మందితోనో కార్యక్రమం చేసింది. కానీ ఈ చర్చలో భాగంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. గత ప్రభుత్వాలు సావిత్రిబాయి పూలేని కేవలం మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని మాత్రమే నిర్వహించేవాళ్ళు. కానీ ఇవాళ సావిత్రిబాయి పూలే జయంతిని కూడా అధికారికంగా ఉపాధ్యాయ దినోత్సవం రోజు జరపాలని చెప్పడం చాలా శుభ పరిణామం. బహుజనులకు అది ఒక రకమైన విజయం కూడా. కాబట్టి ఇవాళ స్త్రీ సమాజానికి చాలా స్వేచ్ఛ ఇచ్చి, చాలా అవకాశాలు ఇచ్చి, స్త్రీ జాతి విముక్తి కోసం ఇవాళ నూతన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం చాలా హర్షణీయం. ఇవాళ సావిత్రిబాయి పూలే లాంటి సంఘాలు ఇట్లాంటి సావిత్రిబాయి పూలేని, రమాబాయి అంబేద్కర్ని, చాకలైలమ్మని, ఫాతిమా షేక్ని, ఇట్లా బెలిలలిత లాంటి మహనీయుల్ని, బహుజన స్త్రీలని వాళ్ళ వెలుగులోకి తీవాలని చెప్పి వీళ్ళు తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే వాళ్ళ ప్రభుత్వం పసిగట్టి ఇంటెలిజెన్స్ రూపంలో ఏదైతే ప్రజలు చర్చించుకుంటున్నారో దాన్నే వాళ్ళందరి జయంతులను కూడా కేవలం అంబేద్కర్ జయంతినో, పూలే జయంతినో, సేవాలాల్ జయంతినో అట్లాంటి జయంతుల్ని మాత్రం అధికారికంగా చేసేవాళ్ళు. ఇవాళ సావిత్రిబాయి పూలే మొట్టమొదటి భారతదేశ ఉపాధ్యాయురాలని చెప్పి ఆనాడే చదువు కావాలని చెప్పి ఆనాడు చదువు, విద్య, ఇవాళ ఆస్తులు దూరమైనటువంటి నిషేధమైన పరిస్థితిలో ఆనాడు సాహసోపేతమైనటువంటి సాహసం చేసి వీరుని వనితగా మాతా సావిత్రిబాయి పూలే గారు చేసినటువంటి వాళ్ళ ఆనాడు గత ప్రభుత్వాలు
ఆనాటి ప్రభుత్వాలు సావిత్రిబాయి పూలే జయంతినిగా టీచర్స్ డే కాకుండా ఏదో ఇంకొకళ్ళ జయంతిని టీచర్స్ డేగా జరుపుతూ కన్ఫ్యూజన్ చేస్తూ ఇవాళ సావిత్రిబాయి గురించి చాలా అసలు చరిత్రను బయటికి తీయలేని పరిస్థితుల్లో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఆలోచించి చాకలైలమ్మ గారి పేరుతో ఇవాళ వాళ్ళ మునిమనివరాలకి శ్వేత గారు కూడా ఈ సంఘానికి గౌరవ సలహాదారులు, ఆమెను కూడా కమిషన్ మెంబర్కి ఇచ్చారు, మహిళా కమిషన్గా. అదేవిధంగా ఒక ఉద్యమ నాయకురాలు లక్ష్మీ గారికి కూడా బీసీ కమిషన్ మెంబర్కి ఇచ్చారు, ఆమె కూడా ఈ సంఘానికి గౌరవ సలహాదారులు. అట్లా ఇవాళ ఈ ప్రభుత్వం దీన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరపడాన్ని కూడా మేము చాలా హర్షిస్తూ ఉన్నాం. ఇది శుభ పరిణామం. భవిష్యత్తులో కూడా ఏదైతే ఇట్లా ప్రభుత్వాలు అంటే వాస్తవ చరిత్రని, నిజమైన చరిత్రని, ఈ దేశం కోసం పనిచేసినటువంటి విద్యా వ్యాప్తి కోసం పనిచేసినటువంటి సావిత్రిబాయి పూలే లాంటి చరిత్ర భావితరాలకి, భవిష్యత్ తరాలకి, యువతరానికి, మహిళా లోకానికి ఇప్పటికీ సావిత్రిబాయి పూలే చరిత్ర కేవలం కొంత పర్సెంట్, ఒక 10% మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జరుపుకోవటం వల్ల మొత్తం యావత్ సమాజానికి ఆమె చరిత్ర, ఆమె త్యాగం తెలిసే అవకాశం ఉంది. చరిత్ర పాఠ్యపుస్తకాల్లో కూడా ఇంకా అనేక మంది వీరవనితల చరిత్రలు తీసుకెళ్లటంలో సావిత్రిబాయి పూలే మహిళా సంఘం కూడా, వీరనారి మహిళా సంఘం కూడా కృషి చేయాలని చెప్పి, ఆ రకంగా బహుజనుల చైతన్యవంతం కావాలని, బహుజనులు రాజ్యాధికారం వైపు వెళ్ళి పాలకులుగా కావాలనేదే ఆనాడు అంబేద్కర్, పూలే, కాన్సీరామ్ మహనీయుడు ఆశించారు. కాబట్టి వారి యొక్క వీరవనితలు అయినటువంటి వీరి ఆశయ సాధన కోసం అనేక కష్ట నష్టాలు, ఒడిదొడుకులు, అవమానాలు ఎదుర్కొని కూడా ఈ వీరవనితలు వీరనారి సంఘం వాళ్ళ ఉపేంద్రబాయి గారు, మన త్రివేణి, అదేవిధంగా చందు, జ్యోతి, ఇంకా మన అందులో భవాని, ఇంకా చాలామంది, మా కృష్ణవేణి, ఇంకా అనేక మంది అక్కలు కూడా ఇంకా దీంట్లో చాలామంది ఉన్నారు. జాన్వి కానీ, నజీమా కానీ, ప్రమీళ అక్క, ఇంకా అనేక మంది, ఝాన్సీ. అంటే వీళ్ళు ఒక అసామాన్యమైనటువంటి మహిళలు, ఒక 10 మంది మహిళలు వాళ్ళ యొక్క కుటుంబాలని పక్కన పెట్టుకుంటూ మేము కూడా సమాజ హితం కోసం పనిచేస్తామని చెప్పి ఆనాడు వీరవనితులు ఆ రోజుల్లోనే, ఆ రోజు ఎటువంటి టెక్నాలజీ రోజుల్లో, ఏ అవకాశాల రోజుల్లో వాళ్ళు పనిచేసినప్పుడు మేము కూడా మా కుటుంబంతో పాటు సమాజం కోసం మేము సైతం అని చెప్పి అనేక ఇబ్బందులు, అనేక ఎడుదొడుగులు ఎదుర్కొని వాళ్ళ మనందరి సహసహకారాలతో ఇక్కడ కొంతమంది సహసహకారాలతో ఈ వీరనారి సంఘం కూడా వర్ధిల్లాలని చెప్పి దాంట్లో మా వంతుగా వీరవనితల కోసం పనిచేసినటువంటి వీరనారి సంఘం బాధ్యులకి, కార్యకర్తలకి, నాయకులకి ఇవాళ వాళ్ళు ఒక జట్టుగా ఉంటూ దీనికి వెనక కూడా చాలామంది మీడియా మిత్రులు, ఈశ్వర్ యొక్క కూడా, అదేవిధంగా మా ఆర్కే కానీ అట్లా చాలామంది పత్రికల్లో రాస్తూ వాళ్ళకి పాటల రూపంలో, మాటల రూపంలో ఆర్థికంగా సహకరిస్తున్నటువంటి ఇవాళ శ్రీనివాస్ గారు ఇప్పటికి ఇవాళ ప్రోగ్రాంకి వచ్చి కూడా మహిళలకు ఏదో అండగుండా అట్లా అనేక మంది సహకారంతో భవిష్యత్తులో కూడా దీన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో వీరనారి సంఘం ఇవాళ గ్రామ స్థాయిలో వెళ్ళి ఎక్కడ ఏ మారుమూల పల్లెల్లో ఏ మహిళకు అన్యాయం జరిగినా ఒక టోల్ ఫ్రీ లెక్క వీరనారి సంఘం పనిచేయాలని చెప్పి ఆ పనిచేసే దాంట్లో మాలాంటి వాళ్ళం బీపీ నాయక్ అన్న కానీ, శ్రీనివాస్ గారు కానీ, మాలాంటి వాళ్ళం తప్పకుండా, నాగభూషణ్ సార్, ఇంకా అనేక మంది ఇక్కడికి వచ్చినట్టు మా కిషన్ నాయక్ కానీ, మా రామన్న, ఇంకా అట్లాంటి చాలామంది, నాగేశ్వరరావు, మా సంజయరావు అన్న, ఇంకా అనేక మంది మేము మగవాళ్ళమైనా కానీ మహిళల హక్కుల కోసం మా వంతుగా పనిచేస్తామని చెప్పి ఆ తమ్ముడు అఖిల్ కానీ ఇంకా అనేక మంది ఉన్నాం. అందరం కూడా వారి వెనక పరోక్షంగా ఉంటూ మేము ప్రత్యక్షంగా వారి ఉద్యమానికి బలపరుస్తాం. వారి యొక్క హక్కుల కోసం మేము కూడా పాటుపడతామని చెప్పి, పురుష హక్కులతో పాటు స్త్రీ హక్కుల కోసం కూడా మా వంతుగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన వీరనారి సంఘానికి మరియు ప్రముఖులు అనేక మంది వారి యొక్క విలువైన సమయాన్ని పక్కన పెట్టి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు చాలా లక్షల మందిని ప్రభావితం చేయగలిగే వ్యక్తులు వచ్చారని నేను చాలా గర్వపడతా ఉన్నా. ఒక సామాన్య మహిళలు పిలవంగానే వారి యొక్క విలువైన సమయాన్ని, వాళ్ళు 1 గంట కూర్చుంటే 1 లక్ష రూపాయలు సంపాదించగలిగే క్యాలిబర్ సత్తా ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ ఆర్జేసీ సారు కోట్లాధిపతి, ఒక బీసీ బిడ్డ, ఒక కృష్ణయ్య సార్, ఇద్దరు అగ్రకులం అయినా కానీ వాళ్ళు మహిళల హక్కుల కోసం, రమేష్ బాబు గారు కూడా చాలా పెద్ద మనసుతోని మహిళలు ఏదో ప్రయత్నం చేస్తున్నారు, మేము కూడా వచ్చి 4 మాటలు చెప్పాలి, వాళ్ళకు ఉత్సాహపరచాలని చెప్పి వచ్చి మా బీపీ నాయక్ అన్న, శ్రీనివాస్ గారు, ఇంకా అనేక మంది ఈ కార్యక్రమానికి వేరే వాళ్ళు వేరే సంఘాలు కూడా అందరూ పక్కన పెట్టి వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి చాకలైలమ్మకి, అదేవిధంగా రామాబాయికి, ఫాతిమా షేఖ్కి, వాళ్ళ మా జ్యోతిబా పూలేకి, అందరికీ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున జయప్రదం చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, జైభీములు తెలియజేస్తూ మరింతగా భవిష్యత్తులో కూడా ఈ వీరనారి సంఘాన్ని కూడా మన వంతు సహాయ సహకారాలు అందిస్తూ వారిని ముందుకు నడపాలని చెప్పి మీ సహాయ సహకారాలు, ఆశీస్సులు కావాలని, ఆ మహిళా సంఘానికి అండదండలు, సహాయ సహకారాలు, ఆశీస్సులు కావాలని, వారు కూడా ఇంకా బాధ్యతగా ఇంకా బృందాన్ని పెంచి దీన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్ళి ఎక్కడ ఏ మహిళా కళ్యాణం జరిగినా ఒక బాధ్యతాయుతంగా ప్రభుత్వం దృష్టికి వినతి పత్రాల రూపంలో ప్రభుత్వాలు కూడా దిగలేని పక్షంలో ఎటువంటి పోరాటాలైనా దిగి
ఎటువంటి జైలు పాలు కావడానికి కానీ నిర్బంధాలకు కానీ ఎదుర్కోకుండా భయపడకుండా పనిచేయాలని చెప్పి దాంట్లో మా వంతుగా మేము ఎప్పుడు వారికి పరోక్షంగా ప్రత్యేకంగా సహకరిస్తామని చెప్పి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలు కూడా 2 గంటల నుంచి ఈ పక్కన ఉన్నటువంటి అక్కలు చెల్లెలు అందరూ వచ్చి కూడా చాలా ఓపిక విని చాలా విషయాలు ఈ పెద్దలు చెప్పిన విషయాలు విని అందరికి కూడా ఉత్సాహం నింపినటువంటి ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చి మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి పెద్దలకి అందరికీ కూడా జై భీమ్ జై భారత్. మీ దగ్గర తీసుకురాక వైర్ ఇటీ ఏమంటావు తీసాయిగా